రేషన్ దుకాణ డీలర్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఆయన రేషన్ దుకాణం డీలర్ కోసం దరఖాస్తు చేసుకుని వ్రాత పరీక్ష మౌఖిక పరీక్షలో అర్హత సాధించిన వారికే రేషన్ షాపు కేటాయింపు ఉంటుందన్నారు. రేషన్ దుకాణాల కేటాయింపు ప్రక్రియలో నియోజకవర్గం పరిధిలోని 25 రేషన్ దుకాణాలకు గాను ఒక రేషన్ షాప్ డీలర్ నియామకంలో అవకతవక జరగదని చెప్పారు. అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి బీజేపీ కార్యకర్త ముందుకు రావాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపాలిటీ బీజేపీ కైవసం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డిలతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్ నరేందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ రేషన్ షాప్లో ఏదో పైరవులు నడుస్తున్నాయేమో అని అనుకుంటున్నారు, కానీ మీరు అందరు జ్ఞాపకం ఉంచుకోవాలా, ఈ 5 ఏళ్ళు కామారెడ్డి నియోజకవర్గంలో అది రేషన్ షాపులు కానీ, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ, అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కానీ, అది వాళ్ళ క్యాలిబర్ని బట్టే వస్తుంది. కానీ కార్యకర్తనో లేకపోతే నాయకుడనో లేకపోతే మనోడనో ఇప్పిస్తాడు అనే భావన పెట్టుకోవద్దు దయచేసి అని చెప్తున్నాం. మనం గెలిచింది మనల్ని వాళ్ళు గెలిపించింది ఒక్కటే ఒక పని కోసం, ప్రజల కోసం, పని కోసం. ప్రజలకు పని చేయడానికి మనం ప్రయత్నించినాం. ఆ ప్రజలలో మనం కూడా ఉంటే మన క్యాలిబర్ ఉంటుంది, వస్తుంది. కానీ మనం ప్రత్యేకంగా కార్యకర్త లాభం కోసమో లేదా వెంకటరమణారెడ్డి లాభం కోసమో ప్రజలు గెలిపించలేదు. ప్రజలకు మంచి చేస్తారు అని చెప్పి మిమ్మల్ని నమ్మి నన్ను గెలిపించారు. ఆ నమ్మకంగానే ఉండాలా, ఇంకా ఎదగాల. కాబట్టి ఆ పార్టీ చెప్పింది, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, పైసలు ఇచ్చారు, ముడుపులు ముట్టినాయి, మొత్తం మీద అయితే రేషన్ షాపులు ఫైనల్ అయినాయి, అది ఇదని అనుకుంటున్నారు. కానీ ఏది జరగదు. అధికారులకు చెప్పిన ₹1 చేతి మారి తప్పుడు వ్యక్తికి రేషన్ షాప్ వచ్చినా, ఉద్యోగాలు వచ్చినా నేను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదైనా సరే మనము వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల మీదనే రావాలా, ఆ మార్పు రావాలని కోరుకుంటున్నా. కాబట్టి ప్రజలకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ వేరే కాన్స్టిట్యున్సీలు ఏందనేది అనవసరం. నాకు 119లో 118లో ఏమవుతుందనేది అనవసరం. మన కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం ఇదే పద్ధతి నడవాలనేది ప్రజలకు చెప్పినాం, ఆల్రెడీ అధికారులకు చెప్పినాం. ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగినా అలాంటిది అయితే మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి, నేనే డైరెక్ట్ కలెక్టరేట్ పోయి మాట్లాడతాను. ఇంకేం అవసరం లేదు. కానీ ఎవరో ఊహించుకున్న మాటల్ని మనము అనుగా తీసుకొని ప్రజలకు నష్టం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. అది మీరు నేను అనే తేడా కూడా ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి ఏ ప్రజలైతే మిమ్మల్ని నమ్మి గెలిపించారో, ఏ ప్రజలైతే కార్యకర్తలను నమ్మి నన్ను గెలిపించారో ఆ ప్రజల కోసమే పనిచేద్దామని చెప్తున్నాను నేను. మన దగ్గర ఉన్న వాళ్ళకు మన క్యాలిబర్ ఉన్నప్పుడు అదే వస్తుంది. అది మీరు ప్రయత్నం చేయొచ్చు. అంతే తప్ప ఎక్కడైనా దొంగ పని, లంగ పని చేస్తే అది అధికారులైనా, రాజకీయ నాయకులైనా, పైరవకారులైనా, మధ్య దళారులైనా మీరు నాకు సాక్ష్యం చూపెట్టండి. నేనే పోయి కలెక్టర్ ఆఫీస్లోనే మాట్లాడి చేస్తాను. వెనకకొచ్చే ప్రసక్తి లేదు. ఇది మీకో చెప్తున్నా, మీ ముఖంగా నేను ప్రజలకు చెప్తున్నా, మీ ముఖంగా నేను ఇప్పుడు అధికారులకు కూడా చెప్తున్నాను నేను. కాబట్టి ఆ తప్పు చేసే ధైర్యం అధికారులు చేయరని అనుకుంటున్నా. పైరవకారులు బయటోడు ఉంటే దాన్ని ఆ పని కానప్పుడు వాడు బదనామవుతాడు. మనం పైరవ చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రజల కోసం పనిచేసేవాళ్ళం. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలా.